సూసైడ్ చేసుకోవడానికి ముఖ్యమైన కారకులు ఎవరు? ట్రోలింగ్ చేయడం వల్ల చనిపోయిందా? కుటుంబ సమస్యల వల్ల చనిపోయిందా? లేదా ఎవరైనా చంపేశారా? ఈ మూడు విషయాల మీదనే ఈ గీతాంజలి ఫ్యాక్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఒక ఛానల్లో ఆవిడ ట్రోలింగ్ గురై సూసైడ్ చేసుకొని చనిపోయారు అంటున్నారు. ఇంకొక ఛానల్లో ఆవిడ 7వ తేదీ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు అంటున్నారు. ఒకవేళ 7వ తేదీ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోతే 8వ తేదీ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అయితే ఆవిడ ట్రోలింగ్ స్టార్ట్ అవ్వకముందే ఎలా చనిపోతారు? ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు అంటున్నారు మరికొందరు. ఇంకొకరు రాజకీయం కోసమే ఆవిడను చంపేశారా అని చెబుతున్నారు. ఇందులో నిజమెంత అబద్ధమెంత? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలియాలి అంటే రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా గీతాంజలి గారు 7వ తేదీ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆవిడ ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కానీ ఆ రోజు ఆవిడ చనిపోలేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. తీవ్ర గాయాలతో ఆవిడను గుంటూరులోని ప్రభుత్వ సర్వేజన ఆసుపత్రికి తరలించారు. మార్చి 7వ తేదీ 11 గంటల సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే మార్చి 8, 9, 10 ఈ 3 రోజులు ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాని తర్వాత మార్చి 11వ తేదీ ఉదయం పూట ఆవిడ చనిపోయారు. ఇప్పుడు పాయింట్ వద్దాం. మార్చి 11వ తేదీ ఆవిడ చనిపోతే 7వ తేదీనే చనిపోయింది అని ఎలా అంటున్నారు? అంటే 7వ తేదీ చనిపోయింది. ఈవిడ పట్టా తీసుకుంది 4వ తేదీ. ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా 4వ తేదీ. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈవిడకు బ్యాడ్ కామెంట్లు రావడం మొదలైంది. అంటే 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎలాంటి ట్రోల్ జరగలేదంటారా? అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ కూడా ఉంది. గీతాంజలి భర్త గారు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తనకు ఎన్నో గుడ్ కామెంట్లు వచ్చాయని ఆవిడ వారితో షేర్ చేసుకుందంట. అంటే అప్పట్లో బ్యాడ్ కామెంట్లు కూడా వచ్చిందని, మాతో అసలు చెప్పలేదని, తనలో తను ఏడుస్తూ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ చాలా మంది ట్రోల్ చేస్తే చనిపోతారా అని చెబుతున్నారు. చెప్పలేమండి. కొందరు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు. వాళ్ళు ఎలాంటి బ్యాడ్ కామెంట్లను తట్టుకోరు. అలాగే ట్రోలింగ్ కి గురవుతున్నామంటే అస్సలు తట్టుకోరు. ఏమో ఇలా కూడా జరిగి ఉండొచ్చేమో. ఎందుకంటే నిజాన్ని కరెక్ట్ గా ఎవ్వరూ చూసింది లేదు. అంతా ఊహాగానాల మీద నడుస్తుంది ఈ ఫ్యాక్ట్ అంతా. ఒక్క రైల్వే పోలీసుల కథనం మేరకు ఈ మ్యాటర్ ఇంతవరకు అయితే బయటకు వచ్చింది. కానీ మిగతాదంతా వాళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం దీన్ని ఎటు కావాలంటే తిప్పుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఈ ఫ్యాక్ట్ గురించి అలాగే ఈవిడ గురించి మీ కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ప్రజలు నిజాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మనందరి బాధ్యత.